కొందరు అక్రమంగా గోవులను వధించి మాంసం విక్రయిస్తున్నారని శివస్వామి ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు అనే చిన్న కారణం చూపి పోలీసులు అధికారులు అనధికారికంగా వారికి కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో గోవధశాలలను మూసివేయాలని డిమాండ్ చేశారు. గో సంరక్షణ కోసం తమ ప్రాణాన్నైనా త్యాగం చేస్తామని చెప్పారు. ఈ విశ్వానికి గోవు తల్లి. ఒక మతానికి కానీ, ఒక కులానికి కానీ, ఒక వర్గానికి కానీ మానవులు చిన్న చిన్న బుద్ధులతో వాళ్ళు ఉండొచ్చు కానీ విశ్వమాత గోమాత అని భారత ఋషీశ్వరులు ఈ ప్రపంచాన్ని నొక్కి వక్కానించారు. అటువంటి గోమాత అన్యాక్రాంతంగా అక్రమంగా మరి మాంసం కోసం తరలి వెళ్ళటము, దానికి కావలసిన ఏర్పాట్లన్నీ కూడా అనధికారికంగా పర్మిషన్ లభించడము, వెటర్నరీ డాక్టర్లు కానించి, సంతల దగ్గర కానించి, పోలీస్ డిపార్ట్మెంట్ వారి కానించి కూడా శాంతి భద్రతలు అనే చిన్న టైటిల్తో దొంగలకు కొమ్ముగాయటం. ఈ విషయాన్ని పూర్తిగా గో సంరక్షణే మా ధ్యేయం అనే వ్యవస్థ ఖండిస్తుంది. ఆలయాల్లో గోవులు చనిపోవటం బాధాకరమన్నారు వాసుదేవానందగిరి స్వామి. ఆలయాల వద్ద గోశాలను వ్యాపార కేంద్రాలుగా మార్చేశారని మండిపడ్డారు. గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి హిందువుపై ఉందన్నారు. దేవాలయాలు, ఆశ్రమాలు ప్రజలంతా కలిసి గోవులను రక్షించాలని వెల్లడించారు. ఎన్నో ఆవులు దేవాలయాల్లో చనిపోతూ ఉన్నాయి. ఆవిడ పెద్ద విచిత్రం ఏమిటి అంటే, ఎవడికో గడ్డి దొరకక ఆవు చనిపోయింది అంటే దాన్ని మనం ఏమిటి అంటే ఆమోదించవచ్చు. కానీ పెద్ద పెద్ద దేవాలయాలు, అన్నవరం, సింహాచలం, తర్వాత తిరుపతి, ఇట్లాంటి పెద్ద దేవాలయాల్లో ఆవులు చనిపోతున్నాయి అంటే శోచనీయం. వాళ్ళు కూడా ఒక వ్యాపార కేంద్రంగా పెట్టుకున్నారు. దానిలో మంచి ఆవును గుడి దగ్గర తీసుకొచ్చి అక్కడ పెట్టడం, దాని చుట్టూరు ప్రదక్షిణ చేయటం, దానికి ఆహారం పెట్టడం, అది శుభ్రంగా బాగా బలోపేతంగా ఉండటం. మేము గోసేవ చేస్తాం. గోసేవ అంటే గోవులన్నీ తదితర గోవులన్నీ ఏమవుతున్నాయి. కాబట్టి అందుచేత గో సంరక్షణే చేయంగా పెట్టుకున్నటువంటి ఈ యొక్క సేవ ఏదైతే ఉన్నదో ఒకటి అంత ఇంత ఇంత అన్నట్లుగా ఇది అట్లాగా స్ప్రెడ్ అవ్వాలి. గోవు బ్రాహ్మణుడు సుఖంగా ఉన్న చోట అంతా సుఖంగా ఉంటుందన్నారు పీసపాటి నాగేశ్వర శర్మ. గో సంరక్షణ, గో సంతతి పెంచడం, గోవధ జరగకుండా చూడటం ప్రతి హిందూ లక్ష్యం అని వెల్లడించారు. సమాజంలో ప్రవక్తలు తగ్గి వక్తలు పెరిగిపోయారని తెలిపారు. ఏంటంటే మనం ఇక్కడ ఆలోచించవలసింది గో సంరక్షణ, గో సంతతి అభివృద్ధి, గోవధ నిషేధం, మూడు ముఖ్యమైనటువంటి సూత్రాలు మనం గుర్తుంచుకోవాలి. నా దగ్గరికి వివిధ ప్రాంతాల నుంచి శిష్యులు వస్తూ ఉంటారు, ఏదో మంచి చెడుకి. నేను ఒక సలహా ఇస్తూ ఉంటానండి. ఏమయ్యా, గోబ్రాహ్మణ లోకా సమస్తాసుకునో భవంతు ఉన్నది. దాని ప్రకారం గోవు ఎక్కడుంటే ఎక్కడ మంచి శాంతి సౌఖ్యాలు అనేటువంటి వర్ధిల్లుతాయి. అయితే ఈ కాలంలో ఒక గోవుని ఒక్కడు పెంచుకోవాలంటే సాధ్యపడేటటువంటి పని కాకపోవచ్చు. కాబట్టి ఒక కాలనీ వాళ్ళు 10 మంది కలిసి ఒక గోవుని పెంచుకోండి, రోజుకు ఒకరు చొప్పున సేవ చేసుకోండి. లేకపోతే ఒక అపార్ట్మెంట్ వాళ్ళు ఒక గోవుని పెంచుకోండి. ఆ 10 మంది అపార్ట్మెంట్లో ఉంటారు కాబట్టి 10 మంది ఆ గోవుని జాగ్రత్తగా సంరక్షణ చేసుకుంటూ ఉండండి. అప్పుడు పుణ్యానికి పుణ్యం వస్తుంది. స్టేటస్ కోసం కొందరు గోశాలలు ఏర్పాటు చేసుకుంటున్నారన్నారు హైందవ సేవకులు నండూరి శ్రీనివాస్. ఆవును కన్నపిల్లలా చూసుకున్నవాడే గోవు రక్షించబడుతుందని వెల్లడించారు. సమాజానికి గో సంరక్షణ అవసరం ఎంతో ఉందన్నారు. గోవుని ఎప్పుడైతే మనం పూజిస్తామో అప్పుడే మన రక్షణ జరుగుతుంది. నేను చాలాసార్లు చూశాను, ప్రభుత్వం వారైతే ఏంటి, లేదా కొన్ని రాష్ట్రాలు, ఎస్పెషల్లీ ఈశాన్య రాష్ట్రాలు, 72వ సంవత్సరంలో నేను ఆర్మీలో ఉన్నప్పుడు కింద నాగాలాండ్ ప్రజలు ఉండేవాళ్ళు. ఒకే వస్తూ ఆవును చంపేసేవాళ్ళు అలాగని చెప్పేసి కరెక్ట్గా ఇక్కడ కొంత దగ్గర పొడి చేస్తుంది. ఏం చేయలేకపోయేవాళ్ళం. మనం ఆవుని అమ్మగా పూజిస్తాం, మాతగా పూజిస్తాం, కానీ వాళ్ళు దాన్ని తింటూ ఉంటారు. అప్పుడు ఇంకా చట్టాలు రాలా. ఏమన్నా మనవాళ్ళు వెళ్తే కూడా మనవాళ్ళని చంపేసేవాళ్ళు. అదేవిధంగా స్టేక్ కాటిల్స్ ఉన్నాయి. స్టేక్ కాటిల్స్ అంటే
వాళ్ళకి ఓనర్స్ ఎవరు ఉండరు. అవి సిటీల్లో ఎక్కువగా ఆకులు, అలములు, తర్వాత కాగితాలు పిచ్చి పిచ్చి అని తింటూ ఉంటాయి. వీళ్ళు ఏం చేస్తారు, భక్తులు ఏదో ఆవు పెడితే మనకు చాలా పుణ్యం వచ్చిందని చెప్పేసి వాళ్ళకి మిగిలిపోయినాయని చెత్త చెదారం అంతా అక్కడ వేస్తూ ఉంటారు. అలా ఆవులు చనిపోతున్నాయి.